చలో ఆర్మూర్ ఈ నెల 29న ఆర్మూర్లో జరగబోయే కుల సంఘాల జేఏసీ సభకు మద్దతు కోరుతూ బోధన్ పీఆర్టీయూ భవన్లో ప్రెస్ మీట్ జరగబడింది. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ జేఏసీ అధ్యక్షులు నరసింహచారి గారు మరియు గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగం యాదగౌడ్ గారు మరియు గౌడ సంఘం ఆర్మూర్ డివిజన్ నాయకులు కోటగిరి రామగౌడ్ గారు మాట్లాడుతూ చేతు కుల వృత్తులను కాపాడుకోవాలని, కుల వృత్తులపై వీడీసీల దౌర్జన్యం నశించాలని, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో కుల వృత్తులపై జరుగుతున్న విషయాలను పత్రికాముఖంగా పంచుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బోధన్ డివిజన్ నాయకులు గౌడ సేవా సమితి పి గంగాధర్ గౌడ్ గారు, గోసంగి సంఘం రాష్ట్ర నాయకులు రాజేష్ గారు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్ గారు, యాదవ సంఘం జిల్లా నాయకులు నక్క లింగారెడ్డి గారు, బోధన్ మండల్ గౌడ సంఘం అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, బోధన్ గౌడ సంఘం నాయకులు రాజేందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆర్మూర్లో 29న జరగబోయే సమావేశానికి బోధన్ కుల సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతాయని తెలియజేశారు. గౌడ సంఘం అధ్యక్షులు మిత్రులు గంగాధర్ గారికి, అలాగే గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు బేగం యాదగౌడ్ గారికి, కోటగిరి రామగౌడ్ గారికి, అశోక్ గౌడ్ గారికి, గంగాధర్ గౌడ్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు విద్యాసాగర్ గారికి, అద్దంకి లింగన్న గారికి, సక్కి లింగన్న గారికి, నక్కలింగన్న గారికి, రాజేష్ గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుల గారికి మరియు నా సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతంలో వీడీసీలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరున ఏర్పడినటువంటి ఈ కమిటీల అరాచకాలను నిరసిస్తూ ఈ నెల 29వ తేదీన మంగళవారం రోజున ఆర్మూర్ పట్టణంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ బోధన్ పట్టణానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులస్తులను, దళితులను, ఇతర వర్గాలందరినీ కూడా కలుపుకొని మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ప్రధానంగా ఈ పోరాటం అనేది ఎప్పుడో జరగాల్సింది, కానీ దేనికైనా సమయం రావాలి. సమయం వచ్చింది. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ నియంతృత్వమైనటువంటి గ్రామ కమిటీల అంతు తేల్చే వరకు ఈ జేఏసీ పోరాటం నిరాటంకంగా కొనసాగుతుందని మొట్టమొదటిగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామాలలో ఈ పెత్తరమంతా కూడా బక్కపలసని బడుగు బలహీన వర్గాల మీదనే ఈ గ్రామ కమిటీల నిరంకుశ ధోరణి కొనసాగుతున్నది. దాదాపుగా 30 సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలు దాటింది. నాకు తెలిసి 1982 నుంచి ఈ గ్రామ కమిటీలు అటువంటివి ఈ ఆర్మూర్ డివిజన్లో పోటు పోసుకున్నాయి. రాష్ట్రంలో ఇంత దరిద్రమైనటువంటి వ్యవహార శైలి, ఇంత నిరంకుశము, ఇంత రాజరిక, ఇంత అరాచకమైనటువంటి సంఘాలు ఎక్కడ లేవు. కేవలం ఆర్మూర్ డివిజన్లో మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం బడుగు బలహీన వర్గాల మీదనే పెత్తనం చేస్తున్నాయి. వీళ్ళు పాతకాలంలో గ్రామాలలో నక్సలైట్లు గ్రామ సభలు పెట్టి ఎట్లయితే అరాచకం సృష్టించారో అంతకంటే విపరీతమైనటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఏ అధికారాలు ఉన్నాయి, కానీ వీళ్ళు అధికారాన్ని భయపెట్టిస్తారు. వీళ్ళని ఎవరు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులనే వీళ్ళు అణిచివేస్తారు. పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తారు. వీళ్ళకి ఏ అధికారం ఉండదు, హక్కు ఉండదు, కానీ వీళ్ళ చెప్పింది ఆ ఊరిలో శిలా శాసనం. వాళ్ళు మాట్లాడింది వినకపోతే అతి నియంతృత్వమైనటువంటి, అతి హేయమైనటువంటి గ్రామ బహిష్కరణ విధిస్తారు. ఇది భారతదేశంలో లేదు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో గ్రామ బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలు, వ్యక్తుల యొక్క హక్కులను కాలరాసేటువంటి పద్ధతి ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో. కేవలం ఆర్మూర్ ప్రాంతంలో, నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి, కానీ అత్యధికంగా ఈ యొక్క దురాలోచన చేసేటువంటి నియంతృత్వ పోకడలను పోయేటువంటి కమిటీలు మాత్రం ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా కొన్ని కులాలను వీళ్ళు టార్గెట్ చేస్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరగడానికి కోసము గ్రామాల్లో డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళీ ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కేవలము బడుగు బలహీన వర్గాలకు చెందిన వృత్తుల మీదనే. వీరు నిజంగా గ్రామాలలో ఇప్పటికే కుల వృత్తులు అనేటివి కడుపుకు నింపలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఏ కుల వృత్తి కూడా ఇవాళ కడుపు నింపుతలేదు.
కులవృత్తి చేసుకొని బతికేవాడు ఎవ్వడు కూడా లక్షాధికారి కాదు. ఇవాళ లక్షాధికారి లెక్క లేదు, కానీ లక్షలు కాదు కదా, కనీసం బండి మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. కార్లలో తిరుగుతారు అందరూ, దోపిడీదారులు లంగాలు దొంగలు అందరూ కార్లలో తిరిగి లక్షల కోట్లు సంపాదిస్తే వృత్తిని నమ్ముకొని గ్రామాల్లోనే ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ గ్రామ కమిటీ మూలంగా ఆ వృత్తిని నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రధానంగా ఇవాళ తాళరాంపూర్ విషయం తీసుకునే మనం ఈ గ్రామ కమిటీలో ముందరకేసుకున్నాము. ఒక జర్నలిస్టుగా నా వంతుగా నేను అక్షర పోరాటం చేస్తూనే ఉన్నాను. ఈ గ్రామ కమిటీల మీద ఎప్పుడు వెనుకకి తగ్గలేదు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా, ఏ గ్రామ కమిటీలో పెత్తనం జరిగినా అక్కడికి వెళ్ళి వార్తలు రాయడము, స్టోరీలు రాయడము, ఆ విషయాన్ని ప్రభుత్వానికి తీసుకుపోవడము, అధికారుల దృష్టికి తీసుకుపోవడము చేస్తున్నా. కానీ ఇంత మొండిగా తల్లరాంపూర్ గ్రామ కమిటీ అంత మొండిగా అసలు నిజానికి తప్పు చేసింది ఏంటి? గ్రామ కమిటీ తల్లరాంపూర్ గౌడ సంఘం గీతా కార్మికులు చేయడం తప్పేంది? వీళ్ళు వాళ్లకు బహిష్కరణ అయింది. బహిష్కరణ సరే, కేసులు పెడితే ఏమవుతుంది? జైల్లోకి పోతామంటారు. ఇవాళ మొన్న ఏసీపీ ఉంది, ఆర్డీఓ వాళ్ళందరూ కూర్చోబెడితే ఏమంటారు? 5 లక్షల రూపాయలు ఇస్తే బహిష్కరణ ఎత్తేస్తాం, యథావిధిగా అందరం కలిసి ఉందామంటారు. ఎవరికి పెనాల్టీ ఇవ్వాలా? ఇన్ని రోజులు 6 నెలలు దాదాపు వాళ్ళ వృత్తిని కోల్పోయి వాళ్ళ కుటుంబాలు తినడానికి తిండలేని పరిస్థితులలో కళ్ళు తాగడానికి రాలేరు ఎవరు 6 నెలలు. అటువంటి పరిస్థితులలో ఇవాళ వృత్తిని కోల్పోయి నష్టపోయినటువంటి గౌడ కార్మికులకు మీ గ్రామ కమిటీ ఇవ్వాలా? మీ గ్రామ కమిటీ చేసిన అరాచకాలకు బలైనటువంటి ఈ గౌడ కులస్తులు గీత కార్మికులే మీకు మూట చెల్లించాలా అనేటువంటిది అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. అధికారుల మితక వైఖరి కూడా ఈ గ్రామ కమిటీలకు ఒక బలం ఇస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రధానంగా తెలిపేది ఏంటంటే, ఇది ఒక్కటే కాదు, దేగం యాదగౌడ అన్న ఊర్లో ఉన్నది. దేగం యాదగౌడ అన్న ఊర్లో ఆడ క్షౌరశాలలు, మంగళవాళ్ళ దుకాణాలకు బోర్డు పెట్టారు. వీరెవడు గడ్డం గీస్తే ఇంత పైసలు తీసుకోవాలా, వెంట్రుకలు ఇస్తే ఇంత పైసలు తీసుకోవాలనేటువంటి ఒక దుష్టమైన బోర్డు పెట్టారు. ఈ కులాల మీద మీ గ్రామ కమిటీల ఆధిపత్యం ఏంటిది? రజకులకు జక్రాన్పల్లిలా వాళ్ళ భూమి అట, అది గ్రామ కమిటీకి ఇవ్వాలట, ఊరికి తీయాల. ఊరి మీద భూమి ఉంటుంది, అయితే భూమి వ్యక్తికి ఉంటుంది, లేదా ప్రభుత్వానికి భూమి ఉంటుంది. వ్యక్తులకు భూమి ఉంటుంది, లేకపోతే ప్రభుత్వానికి ఉంటుంది. కానీ గ్రామ కమిటీకి భూమి ఉంటుందా? గ్రామ కమిటీ ఎక్కడిది? ఎవరు రిజిస్టర్ చేసింది గ్రామ కమిటీని? ఎవరు గుర్తించిండు? ఏ ప్రభుత్వాలు దీన్ని ఆమోదించిన గ్రామ కమిటీని? ఇట్లా దోమచందలో గొర్రెపల్లి తీసుకొని వచ్చేసారు. వేల్పూర్లో మటన్ కొడుతున్న కట్టికనేది